వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను మత్స్య కళాశాల పెబ్బేరు నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ నందు వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ప్రజా పండుగ రైతు పండుగ కార్యక్రమానికి విచ్చేసాము. ఇక్కడ మేము కళాశాల నుంచి మనకు మొబైల్ వెహికల్లో మన పిల్లలు ఫైనల్ ఇయర్ పిల్లలు 4వ సంవత్సరం చదివే విద్యార్థులు వాళ్ళు తయారు చేసిన చేప పచ్చళ్ళు, రొయ్య పచ్చళ్ళు, అదేవిధంగా చేపతో వాల్యూ ఎడిషన్ అనగా మూల్యాధికత చేసిన చేపల పచ్చడు, రొయ్యల పచ్చడి, అదేవిధంగా మనకు ఫిష్ కట్లెట్స్, ఫిష్ బాల్స్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ఎలాగా, వాటితో మనం సంపద సృష్టించుకోవడం ఎలాగా అనే దాన్ని మెయిన్గా టార్గెట్ చేసుకుని వచ్చిన రైతులకు కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ వాళ్ళకి సైంటిఫిక్గా టెక్నాలజీ డెవలప్ చేయడం అనేది వాళ్ళకు వివరిస్తున్నాము. అదేవిధంగా మనకు ఏకైక మత్స్య కళాశాల తెలంగాణలో అది పెబ్బేరులో ఉంది. ఆ మత్స్య కళాశాలలో మనం ఎటువంటి శాస్త్రవేత్తల నుంచి రైతులకు ఎట్లాంటి టెక్నాలజీస్ మనం చేరవేస్తున్నాం, వాటి యొక్క ఉద్దేశం ఏంది, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం ఆక్వాకల్చర్లో పురోగతి సంతరించడానికి మరొకసారిగా 2023-24 సంవత్సరంగాను ఉత్తమ మంచినీటి చేపలు పెంచే రాష్ట్రంగా దేశంలోనే ప్రఖ్యాతి చెంది పోయిన వారంలో మనకు అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా హరిత విప్లవం సైడుగా ఇది నీలి విప్లవం కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ముందడుగు వేస్తుంది. ఒకప్పుడు చేపలు, రొయ్యల పెంపకం అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనకు గుర్తొచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో మనకు చేపలు, రొయ్యల పెంపకంలో తెలంగాణ కూడా ముందంజలో ఉంటుంది. దానికి తార్కాణమే మనం తయారు చేసుకున్న ఈ కొత్త టెక్నాలజీస్. అందులో ఒకటి రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. రైతులు విపరీతంగా వాటి గురించి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్లో మనకు మిద్దె తోటలు ఎలాగైతే చేస్తున్నారో టెర్రస్ ఫార్మింగ్, టెర్రస్ గార్డెనింగ్, అదేవిధంగా మనకు చిన్న చిన్న ట్యాంకుల్లో ఎక్కువ ఉత్పాదకత వచ్చే విధంగా చేపల్ని, రొయ్యల్ని వాళ్ళు వారి యొక్క పెరట్లో కానీ అదేవిధంగా వారి యొక్క సబ్జాల మీద కానీ ట్యాంకులు పెట్టుకొని ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో వాటిల్లో వాళ్ళకు అవసరమైన చేపలు, అదేవిధంగా వీటితో పాటుగా తినడానికి ఉపయోగపడే చేపలతో పాటుగా రంగు చేపలకు కూడా మనకు మంచి మార్కెట్ ఉంది. హైదరాబాదు, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మనకు పక్కకు ఉన్నాయి. వాటిలో మనకు రకరకాల రంగు చేపలకు కూడా విపరీతమైన గిరాకు ఉంది. వాటికి పెద్ద మనకు ఎకరాల స్థలం కూడా అవసరం లేదు. చిన్న మన వాష్ టబ్బులు, చిన్న ప్లాస్టిక్ టబ్బుల్లో కూడా మనం వాటిని బ్రీడింగ్ చేసుకొని ప్రత్యుత్పత్తి వ్యవస్థను పెంచుకొని వాటి పిల్లలని మనం తయారు చేసుకొని మనం అమ్ముకోవచ్చు. అదేవిధంగా ఆక్వాకల్చర్లో చూసుకుంటే మనకు ఒకప్పుడు ఓన్లీ బొచ్చ, రవ్వ, మోసు ఈ 3 మాత్రమే ఉండేది. వాటితో పాటుగా మన తెలంగాణలో రొయ్యలు, లిటోపినియస్ వెన్నామిని అని, మైక్రోబాక్టీరియం రోగం అనే డిఫరెంట్ వెరైటీస్ రొయ్యలను కూడా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఇతర రాష్ట్రాలతో కూడా కంపీట్ చేయగలుగుతున్నాం. మనం ఎంతసేపటికి డొమెస్టిక్ మార్కెట్తో పాటుగా ఇంటర్నేషనల్ మార్కెట్ను కూడా రీచ్ అవుతున్నాం. ఈ విధంగా రైతులు వారు అగ్రికల్చర్ని మూస పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ చేపల పెంపకాన్ని కూడా ఎంచుకొని అధిక లాభాలు పొందాలని సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ వారికి, ప్రభుత్వానికి మా వైపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.